డియర్ రమేష్ సార్, ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే పర్చేజ్ ఆర్డర్ గురించి చెప్తున్నాం అనమాట. పర్చేజ్ ఆర్డర్ గురించి ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్. పర్చేజ్ ఆర్డర్ చేసిన తర్వాత ఆ మెటీరియల్ వచ్చిన తర్వాత దానికి ఆర్డర్కి ఎలా లింక్ చేయాలి, తర్వాత పర్చేజ్ వోచర్ ఎలా చేయాలి దాని గురించి చేస్తున్నాం. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఈ ఆర్డర్ నెంబర్ ఏమంటే 36లో ఈ 4 ఐటమ్స్ ఉన్నాయన్నమాట. 4 ఐటమ్స్. సో దిస్ ఈస్ ద క్వాంటిటీ, దిస్ ఇస్ ద రేట్, దిస్ ఇస్ ద అమౌంట్. ఈ ఆర్డర్లో ఫస్ట్ డిస్పాచ్లో ఏమో 3 ఐటమ్స్ పంపిస్తారనమాట. 1 2 3 ఈ ఐటమ్స్ పంపిస్తున్నాడు. లాస్ట్ ఐటమ్ దట్ ఈస్ వైట్ కుషన్ 20 నెంబర్స్. దిస్ ఈజ్ వైట్ 20. అదేంటంటే ఇంకొక రోజు పంపిస్తాడు అనమాట. తర్వాత ఫైనల్గా ఇన్వాయిస్ పంపిస్తాడు. ఇది ఎలా చేయాలనేది చూస్తాం మనం. ఇప్పుడు ఆర్డర్కి తర్వాత వాడు ఇచ్చే ఇన్వాయిస్ కరెక్ట్గా ఉందా లేదా అది కూడా వెరిఫై చేయాలి. ఒక ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఈ మెటీరియల్ ఏమొచ్చింది, దానికి పెండింగ్ ఎంత ఉంది అది చూడాలన్నమాట. సో అది మన టాస్క్ ఇందులో. సో ఇప్పుడు టాలీకి వెళ్ళండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకసారి ఈ కాన్ఫిగరేషన్ అంతా చెక్ చేసుకోండి. ఫీచర్స్లోకి వెళ్ళండి. అకౌంటింగ్ ఫీచర్స్ వెళ్ళిన తర్వాత బిల్ వైజ్ ఇదంతా కరెక్ట్ యాజ్ ఇట్ ఈజ్, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకొని ఇదంతా ఎలా ఉందో అలాగా మీరు చేసుకోండి అనమాట. ఇదేంటంటే లోగో గురించి తర్వాత డిస్కస్ చేస్తాం. ఎనేబుల్ లోగో ఎస్ అని కొట్టండి. ఎస్ అని కొట్టిన తర్వాత ఈ లోగో ఉంది కదా, అది ఇదే సైజులో, చిన్న సైజులో అనమాట. సేవ్ చేసి అది ఎక్కడ సేవ్ చేసినావు అనేది ఆ లొకేషన్ మాత్రం ఇస్తే చాలు. అంటే ఫైల్ నేమ్ ప్లస్ ఎక్స్టెన్షన్ నేమ్. యాక్చువల్గా బిఎంపి జేపెగ్ మాత్రమే వర్కౌట్ అవుతుంది. అటు తర్వాత ఇన్వెంటరీ ఫీచర్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆర్డర్స్ ఎస్ అని ఉండాలన్నమాట. అవి ఉంటేనే మీరు ఆర్డర్స్ అన్ని చేంజ్ అవుతుంది. ఇక్కడ ఇది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. అదే మాదిరి ట్రాక్ నెంబర్, డెలివరీ రెసిప్ట్ నోట్, ఇది ఎస్ అని కొట్టండి. ఇప్పుడు మనం పర్చేజ్ ఆర్డర్ చేయాలన్నమాట. పర్చేజ్ ఆర్డర్ ఈ ఐటమ్స్ కన్నీ. సో ఇన్వాయిస్ నెంబర్ 1, డేట్ 1, ఇన్వాయిస్ నెంబర్ 36. ఆర్డర్ వోచర్స్, గో టు ఆర్డర్ వోచర్. దిస్ ఈజ్ అవైలబుల్ ఆన్ గేట్వే ఆఫ్ టాలీ. సేల్స్ ఆర్డర్ వచ్చింది. మనకు కావాల్సింది పర్చేజ్ ఆర్డర్. పర్చేజ్ ఆర్డర్ కొట్టండి. ఇక్కడ 036 ఇదంటే ఆర్డర్ నెంబర్ 036 వేసి అనమాట. డేట్ 14, ఇక్కడ డేట్ ప్రెస్ చేయండి. 14 అని కొట్టండి. నవదుర్గ, ఇది సప్లయర్ అనమాట. పర్చేజ్ అకౌంట్ బోల్ట్స్. ఇది మీకు రాలేదంటే ఇది ఎలా వస్తుందంటే డిస్క్రిప్షన్ ఇక్కడ కాన్ఫిగరేషన్లో చూడండి. కాన్ఫిగరేషన్ వెళ్ళిన తర్వాత యూజ్ అడిషనల్ డిస్క్రిప్షన్ ఫర్ ఐటమ్స్ ఎస్ అని కొట్టండి. అంతే. ఎంత ఆర్డర్? 100 నంబర్స్, 5 రూపీస్ ఈచ్. 100 5 రూపీస్ ఈచ్. తర్వాత ఏంటంటే వుడ్ 50 వుడ్ అని కొట్టండి. 50 రేట్ 75. పాలిష్, వుడ్ పాలిష్ ఏమో 100 లీటర్ ఈచ్ 125. వైట్ కుషన్ సే 20 నెంబర్, 100 నంబర్స్. ఇది ఆర్డర్ అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఐటమ్స్ అన్ని ఫిల్ చేసేసాం అనమాట. ఫిల్ చేసిన తర్వాత అది 18,750 వచ్చిందనమాట. ఇప్పుడు ఈ అమౌంట్ వేసిన తర్వాత ఈ స్టాక్లోనూ ఇందులోనూ రిఫ్లెక్ట్ అవ్వదు. ఎందుకంటే మెటీరియల్ వచ్చిన తర్వాతనే మన అకౌంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. కానీ మన ట్రాకింగ్ చేయని యూజ్ అవుతుంది. ఎంత ఆర్డర్ చేసామో, ఎంత వచ్చిందో, ఎంత. ఓకే. ఇప్పుడు నవదుర్గ లెడ్జర్ అక్కడ చూస్తాం. డిస్ప్లే అకౌంట్ బాక్స్ లెడ్జర్ నవదుర్గ ఏమీ లేదనమాట. కారణం ఏంటంటే మనం ఆర్డర్ మాత్రం వచ్చినాము, ఇంకా మెటీరియల్ పంపించలేదు. తర్వాత ఇన్వాయిస్ పంపించలేదు, అది విషయం.
ఇప్పుడు ఏంటంటే 2/4లో DC number 2 a part of material that is 3 items has been supplied. ఇది ఎందులో చేయాలంటే ఎస్కేప్ కొట్టండి, గేట్వే ఆఫ్ టాలీ రండి, ఇన్వెంటరీ వోచర్స్లోకి వెళ్ళి రెసిప్ట్ నోట్లో పోండి. 002 దట్ ఈస్ ద డీసీ వాడు డీసీ వేసి పంపిస్తాను అనమాట. వాడు డీసీ నెంబర్ 2. ఇక్కడేమో పార్టీ పేరు కొడతాం. ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ కేర్ఫుల్గా ఉండండి. ఆర్డర్ నంబర్ అని ఉంది కదా, ఆర్డర్ నంబర్ 36. ఇంతకుముందు ఆర్డర్ మనం 36 వేసాం అనమాట. అది ఎంటర్ కొట్టేసినామంటే అందులో ఉన్న ఐటమ్స్ అన్నీ ఇందులోకి డౌన్లోడ్ అయిపోతాయి అనమాట. వచ్చేసాయా? ఇప్పుడు అంటే 3 ఐటమ్స్ మాత్రం పంపించాడు, లాస్ట్ ఐటమ్ పంపిలా. సో లాస్ట్ ఐటమ్కి వెళ్ళి దాన్ని రిమూవ్ చేస్తాం. సో స్పేస్ బార్ తట్టండి, ఎండ్ ఆఫ్ లిస్ట్ అని కొట్టండి, అయిపోయిందనమాట. ఇప్పుడు మనం ఆర్డర్ స్టేటస్లో చూస్తే మనకు పెండింగ్ ఉంటుంది అనమాట, వైట్ కుషన్. ఎస్కేప్ చేయండి, డిస్ప్లేకి వెళ్ళండి, స్టేట్మెంట్ ఆఫ్ ఇన్వెంటరీలోకి వెళ్ళి పర్చేజ్ ఆర్డర్స్ అవుట్ స్టాండింగ్, ఆల్ ఆర్డర్స్ ఇందులో చూడండి. ట్వంటీ పెండింగ్ ఉందన్నమాట. డీటెయిల్ కావాలంటే F12 కొట్టి చూసామంటే ఇప్పుడు తెలుస్తుంది. ఆర్డర్ నెంబర్ 36 20 నెంబర్స్ ఎలా పెండింగ్ కూడా ఇందులో తెలుస్తుంది అనమాట. అవుట్ స్టాండింగ్ క్లియర్డ్ ఇంత అయిందనమాట. ఇలా కాకుండా లెడ్జర్లో పోయి చూసామంటే నవదుర్గ 36 20 పెండింగ్. ఇంకొక విధంగా చూడాలంటే స్టాక్ ఐటెంలో కూడా చూడొచ్చు అనమాట. బోల్ట్ పెండింగ్ లేదు. ఎలా లేదంటే జీరో బ్యాలెన్స్ ఆల్సో, ఇప్పుడు చూడండి తెలుస్తుంది అదనమాట. ఇప్పుడు మనం పెండింగ్ ఆర్డర్ ఏముంది, స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్, పర్చేజ్ పెండింగ్, కాన్ఫిగరేషన్ వెళ్ళండి, ఎస్ అని కొట్టండి, చూస్తాం ఎలా వస్తుంది. క్లియర్ బిల్స్, పెండింగ్ ఆర్డర్, పర్చేజ్ ఆర్డర్, పెండింగ్ బిల్స్ ఇందులో చూపిస్తుంది కదా. ఆల్ ఆర్డర్స్ 36 F12 కొట్టి చూడండి. ఆర్డర్ నెంబర్ 36 ఇందులో 20 పెండింగ్ ఉందనమాట. అంటే 3 ఐటమ్స్ వచ్చాయన్నమాట, ఇంకా లాస్ట్ ఐటమ్ రాలేదన్నమాట. ఆ లాస్ట్ ఐటమ్ ఏంటి 20 అనేది ఇక్కడ చూసి తెలుస్తుంది. ఓపెన్ చేసి చూడండి, లాస్ట్ ఐటమ్ 20. ఇక్కడ మీరు మెటీరియల్ రిసీవ్డ్ అయింది ఇదనమాట. సో ఇప్పుడు లాస్ట్గా వచ్చిందా దాన్ని కూడా మనం ఎంట్రీ చేయబోతున్నాం. సో లాస్ట్గా ఎప్పుడు వచ్చింది మనకు రిసీవ్డ్ ఆర్డర్ నెంబర్ 3, రెసిప్ట్ నోట్ నెంబర్ 3, 1 ఫైల్ 20 నెంబర్స్ వచ్చేసింది అనమాట. గో టు ఇన్వెంటరీ వచ్చర్, రెసిప్ట్ నోట్ 003, డేట్ 1/5, నవదుర్గ అండి.
ఇక్కడ ఆర్డర్ నెంబర్ సెలెక్ట్ చేయండి. ఇది చాలా ముఖ్యం. ఇది మీకు ఆర్డర్ నెంబర్ వేసారంటే ఆటోమేటిక్గా ఆర్డర్లు ఏముండదని వస్తుంది. ఇప్పుడు మన పెయింటింగ్ మాత్రమే వస్తుంది అనమాట. క్వశ్చన్ మాత్రం వచ్చింది. ఇప్పుడు అయిపోయింది అనమాట. ఇప్పుడు ఆర్డర్ స్టేటస్ చూస్తాం. డిస్ప్లే స్టేట్మెంట్ ఆఫ్ ఇన్వెంటరీ, పర్చేజ్ ఆర్డర్ స్టేటస్, ఆల్ ఆర్డర్స్, కాన్ఫిగరేషన్ వెళ్ళండి, ఇవన్నీ కొట్టండి. ఫుల్గా వచ్చేసాయి అనమాట. ఇందులో పోయి ఎంటర్ కొట్టాలంటే డీటెయిల్ తెలుస్తుంది అనమాట. ఇందులో పోయి ఎంటర్ కొట్టాలంటే డీటెయిల్. ఆర్డర్ నెంబర్కి అగేన్స్ట్ ఆర్డర్ నెంబర్ 36కి డీసీ నెంబర్ 2, రెసిప్ట్ నోట్ 2, రెసిప్ట్ నోట్ 3 మరి అయిపోయింది అనమాట. ఇప్పుడు పర్చేజ్ ఇన్వాయిస్, ఈ మనకు మెటీరియల్ 2 సార్లు వచ్చింది కదా, అగేన్స్ట్ ఆర్డర్ నెంబర్ 36, దాన్ని ఎలా చేయాలని చూస్తాం. పర్చేజ్ ఇన్వాయిస్. సో ఎలా చేయాలి? అకౌంటింగ్ వోచర్స్, పర్చేజ్ ఎంట్రీ. సే ఎగ్జాంపుల్ 100 ఇన్వాయిస్ నంబర్ నవదుర్గ. ఇన్వాయిస్ నెంబర్ అనేది వాళ్ళు వేస్తారనమాట, దాన్ని చూసి మీరు ఫిట్ చేయాలి నెంబర్. ఇప్పుడు ఈ రెసిప్ట్ నోట్ 2 టైమ్స్ వచ్చింది కాబట్టి ఆ 2 సెలెక్ట్ చేసుకోండి. ఇది ఆర్డర్ నెంబర్ ఆటోమేటిక్గా అదే చూపిస్తుంది అనమాట, 36. ఇప్పుడు చూడండి ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోయింది అనమాట. ఆర్డర్లో ఫుల్గా ఉండేటన్ని డౌన్లోడ్ అయిపోయింది అనమాట. దట్స్ ఇట్. ఇప్పుడు పేమెంట్, డిస్ప్లే అకౌంట్ బాక్స్ లెడ్జర్ నవదుర్గ. ఇందులో చూడండి పర్చేజ్ ఇన్వాయిస్ మాత్రమే రిఫ్లెక్ట్ అవుతుంది, మెటీరియల్ రిసిప్ట్ అనేది రాదనమాట. కానీ స్టాక్లో మాత్రం రిఫ్లెక్ట్ అవుతుంది. స్టాక్లో వెళ్ళి చూస్తాం. ఇప్పుడు బోల్ట్, డిస్ప్లే అకౌంట్ బాక్స్ లెడ్జర్, డిస్ప్లే ఇన్వెంటరీ బాక్స్ స్టాక్ ఐటమ్ బోల్ట్. ఇందులో చూసినామంటే పెండింగ్ బిల్స్ నవదుర్గ. ఇక్కడ పీరియడ్ సెలెక్ట్ చేసుకొని 15 కొట్టండి. సో అదనమాట విషయం. ఈ 15 కొట్టకుండా ఇన్ కేస్ సే 24 కొట్టండి. అప్పుడు ఎలా వస్తుందంటే పెండింగ్ బిల్స్ అని వస్తుంది. అంటే ఆ టైం లోపల మనకు పర్చేజ్ ఇన్వాయిస్ రాలేదనమాట, కానీ మెటీరియల్ వచ్చినట్టు చూపించేసింది అనమాట. పెండింగ్ బిల్స్. అదే పీరియడ్ ఉంది, పీరియడ్ వచ్చి 25 అని కొట్టండి. 25లో ఇన్వాయిస్ వచ్చేసింది కాబట్టి పెండింగ్ అని చూపించదు అనమాట. అది విషయం. ఇప్పుడు ఈ పార్టీకి డిస్ప్లే అవుట్ స్టాండింగ్ పెండింగ్ అదంతా మీకు చెప్పాలి కాబట్టి దాని గురించి చూస్తున్నాం. ఇప్పుడు డిస్ప్లే అకౌంట్ బాక్స్. డిస్ప్లేకి వెళ్ళిన తర్వాత ఏంటంటే మీ ఏ రిపోర్ట్ చూడాలన్నా కానీ ఇక్కడ డిస్ప్లేలో మాత్రమే వెళ్ళాలి. డిస్ప్లే అకౌంట్ బాక్స్. ఫస్ట్ ఏమంటే ట్రయల్ బ్యాలెన్స్. ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఓవరాల్ ఏమిటో తెలుస్తుంది. ఆల్ లెడ్జర్స్ అనమాట. ఎఫ్ఐ కొట్టామంటే ఏమన్నమాట, ఇది ఉంది. వీడు పర్చేజ్ చేసిన దానికి గాను 18,000 వాటికి ఇవ్వాలా, ఇది పర్చేజ్ చేసిన వాల్యూ. ఇప్పుడు మనం పేమెంట్ 18,000 కోసం ఒక 2 సార్లు 5,000 ఇచ్చినామంటే లెడ్జర్ బ్యాలెన్స్ ఎలా చూపిస్తుందని చూస్తాం. గో టు అకౌంటింగ్ వోచర్స్, సే పేమెంట్ క్యాష్. ఇక్కడ క్యాష్ ఇస్తే క్యాష్ అని వేయాలా, బ్యాంక్ ద్వారా ఎన్ఈఎఫ్టీ కానీ లేక చెక్ కానీ ఇచ్చారంటే ఇక్కడ బ్యాంక్ అని క్రియేట్ చేసుకోవాలన్నమాట. బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ ఎగ్జాంపుల్. గ్రూప్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు గ్రూప్ పడుతుంది, దట్ ఈజ్ బ్యాంక్ అకౌంట్స్ అనేవి చేయాలి. ఎగ్జాంపుల్ బ్యాంక్ ద్వారా మనం చెక్ ఇస్తాను అనుకున్నాం, ఆంధ్ర బ్యాంక్, సే ఆంధ్ర బ్యాంక్. అలా ఏంటి, క్యాష్ అంటే క్యాష్ ఏదో ఒకటి చేయండి. నవదుర్గ. పేయింగ్
పెయిడ్ చెక్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చేసేటప్పుడు ఇక్కడ చెక్ నెంబర్ మీరు రాసుకోవచ్చు, మీరు ఇచ్చిన చెక్ నెంబర్, లేదంటే ఎన్ఈఎఫ్టీ అంటే ఎన్ఈఎఫ్టీ రాసుకోవచ్చు అనమాట. చెక్ నెంబర్ ఏదో ఒకటి రాసుకోండి. తర్వాత ఇంకొక పేమెంట్ ఇస్తాం అనమాట. నెక్స్ట్ డేట్ 25 ఆంధ్ర బ్యాంక్ నవదుర్గ 5000. చెక్ నెంబర్ అంటే చెక్ నెంబర్ రాసుకోండి. పెయిడ్ చెక్ నంబర్ 2 నవదుర్గ. ఇప్పుడు పార్టీ స్టేటస్ చూస్తాం, అవుట్ స్టాండింగ్. దట్ మీన్స్ మనం ఎంత పే చేయాలనేది. డిస్ప్లేకి వెళ్ళండి, అకౌంట్ బుక్స్ వెళ్ళండి, లెడ్జర్ వెళ్ళండి. సో నవదుర్గ చూసారంటే ఇక్కడ పర్చేజ్ ఇన్వాయిస్ 18,000. 2 times we have paid 5,000, 5,000, that is 10,000 we have paid. 18 minus 10 is equal to 8,750. దీనికి బిల్ డీటెయిల్ కావాలంటే ఇక్కడ ఇన్వాయిస్ వైజ్, బిల్ వైజ్ ఇచ్చామంటే ఇక్కడ తెలుస్తుంది. ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ ఎంటర్ కొట్టారంటే తెలుస్తుంది. పర్చేజ్ నెంబర్ ఇది, పేమెంట్ 2 పేమెంట్లు పోయినాయి, 10, 10, 5, 5. సో దిస్ ఈజ్ ద అవుట్ స్టాండింగ్ డీటెయిల్స్. ఇలా చూడొచ్చు అనమాట. తర్వాత డిస్ప్లేలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏమంటే స్టాక్ సమ్మరీ. స్టాక్ సమ్మరీలో పోతే ఏం ఐటమ్స్ ఉన్నాయని తెలుస్తుంది. ఇదనమాట. ఇన్ కేస్ మీరు ఏదన్నా ఓచర్ డిలీట్ చేయాలంటే ఎలా చేయాలా? డే బుక్లోకి వెళ్ళండి. సే ఇదనుకో ఎగ్జాంపుల్, ఈ పేమెంట్ లేదనుకో, దాన్ని డిలీట్ చేయాలనుకుంటే ఇక్కడ డిలీట్ కీ ఇక్కడ ప్రెస్ చేయొచ్చు, లేదంటే ఆల్ట్ డి. ఇలా చేయాలన్నమాట. ఇన్ కేస్ స్టాక్ లెడ్జర్ ఏదైనా డిలీట్ చేయాలంటే ఏం చేయాలి? డిస్ప్లే స్టాక్ ఐటమ్, ఎనీ స్టాక్ ఐటమ్, బోల్డ్స్. ఇది కదా, ఇది పూర్తిగా డిలీట్ చేయాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఇందులో ఉన్న ఓచర్ అన్ని డిలీట్ చేయాలా, తర్వాత స్టాక్ ఐటమ్ డిలీట్ చేయాలా. స్టాక్ ఐటమ్ నేమ్ ఎలా డిలీట్ చేయాలంటే ఇన్వెంటరీలో పోయేసి స్టాక్ ఐటమ్ ఆల్టర్ సే బోల్ట్. ఇప్పుడు దీన్ని డిలీట్ చేస్తే డిలీట్ అవ్వదు, ఎందుకంటే అందులో డేటా ఉంది కాబట్టి. అదనమాట. ఎస్కేప్. తర్వాత పేమెంట్ పార్టీ దగ్గర నుంచి వచ్చినప్పుడు ఎలా చేయాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సే వీఆర్ గోయింగ్ టు రైస్ వన్ సేల్ ఇన్వాయిస్ టు కస్టమర్. సే ఎగ్జాంపుల్ అకౌంటింగ్ వోచర్ సేల్స్, సే ఏబిసి లిమిటెడ్, వాడు మన కస్టమర్ అనుకున్నాం. సేల్ అకౌంట్ సే కార్డ్స్, one number, say 20,000, being sale of card to ABC Limited. Sorry, the value is 20,000. ఇప్పుడు ఏంటంటే ఈ పార్ట్ పేమెంట్ 15,000 ఇస్తాడు అనుకున్నాం. అప్పుడు ఆ అమౌంట్ ఎలా చేయాలి? గో టు రెసిప్ట్, ఇలా క్లిక్ చేయండి. అలా లేదా మీకు కన్ఫ్యూజింగ్ ఉంటే గేట్వే ఆఫ్ టాలీ రండి. గేట్వే ఆఫ్ టాలీ, అకౌంటింగ్ వోచర్స్, రెసిప్ట్. రెసిప్ట్ ఇక్కడ లేదు, పేమెంట్ ఉన్నదంటే రెసిప్ట్ ఇక్కడ క్లిక్ చేయొచ్చు అనమాట. సే క్యాష్ ఏబిసి లిమిటెడ్. ఇక్కడ ఏమంటే అగైన్స్ట్ రెఫరెన్స్, ఏ బిల్ కోసం పే చేస్తున్నాడు అది. ఓకే. బీయింగ్ రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ ఏబిసి లిమిటెడ్.
ఇప్పుడు అవుట్ స్టాండింగ్ చూడాలన్నమాట. వీటిది లెడ్జర్ డిస్ప్లే వెళ్ళండి, అకౌంట్ బుక్స్ వెళ్ళండి, లెడ్జర్ ఏబిసి లిమిటెడ్ 20,000 we have sold the goods, received 15,000, the balance is 5,000. If you want to see the bill wise, click here bill wise. Invoice number 1 20,000, 5,000 is the pending. Pending means invoice this is receipt 15,000, 5,000 is the due. Okay, next chapter, manufacturing details, that is BOM, each section wise, that is carving and polishing and final stage, that we will discuss in next video. Thank you, Ramesh.